అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. అవునా? ఏ ఉద్యోగాలు చేస్తారు? ఏంటి ఉద్యోగాలు? ఉద్యోగం లేదు, ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, 2 బోట్లు చూసుకుంటున్నాం. ఓకే, మీయేనా సొంతయేనా? సొంతయే. ఎంత వస్తుంటది? ఎంత అంటే చెప్పలేమన్నా. వెళ్ళి యాటికి వెళ్తే లాస్ అయిపోవచ్చు, ₹1,00,000 లాస్ అయిపోవచ్చు, ₹1,00,000 ప్రాఫిట్ రావచ్చు. డెమ్మి వ్యాపారం అంతా. అంటే గ్యాంబ్లింగ్ టైప్ అనమాట, ప్యాకెట్ టైప్. ఏ రోజు ఎవరికి పడితే కాదు, కష్టపడుకుంటే ఆ టైంకి వస్తే ఆ టైంకి రాదు. ఏదో లక్కులో కలుగుతుంది కానీ నాతో రాదు. ఇది కష్టపడకపోతే రాదు. మీరు చదువుకుంటే ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది, ఇది బెటర్ అనిపిస్తుంది? ఉద్యోగం అంటే బిజినెస్ అయితే కొంచెం బాగుంటది కదా బ్రో. బిజినెస్ అంటే ఇప్పుడు ఉద్యోగం డైలీ మనకి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయేమో చేద్దామండి ఇక్కడ. ఉద్యోగాలు లేవన్నా, ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళు బీటెక్ లో డిగ్రీలు చేసి ఖాళీకి తిరుగుతున్నారు, ఇంకా అందువల్ల ఉద్యోగాలు లేవు. కొద్దిగా చాలా మంది డబ్బులు ఏ బిజినెస్ ఏదో చేసుకుంటున్నారు. కాస్త వస్తే ఇది బెటర్ అంటారు, ఇంకేదో సంపాదించుకోవచ్చు. అంటే డబ్బులు వాళ్ళ డబ్బులు ఉంటే 2 బోట్లు చేసుకుని తిప్పుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. అది ఏమి లేకపోతే మళ్ళీ ఏదో పళ్ళకి వెళ్ళిపోతున్నారు అంతే. ఎంతమంది ఇప్పుడు ఒక బోటుకి ఎంతమంది ఉంటారు? 50 మంది? ఇప్పుడు 2 బోట్లకి ఒక 25 మంది ఉంటారు, 25 మెంబర్స్ ఉంటారు. ఓకే, 25 మెంబర్స్. వాళ్ళ దగ్గర 30-40 ఫ్యామిలీలు బతుకుతున్నారు ఆ 2 బోట్ల మీద. 2 బోట్ల మీద? 2 బోట్ల మీద. బిజినెస్ డైలీ ఉంటుందా? డైలీ ఉండదన్న, ఇది సీజన్ అనమాట. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు హాలిడేస్ అంటున్నారు కదా, ఈ 2 నెలల్లో హాలిడేస్ ఇప్పుడు చాలా కష్టంగా ఉంటది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ 10,000 ఏమి ఇస్తుందంట ఒక్కొక్కరికి. అంటే 10,000 అందరికీ వచ్చేవన్నా. మళ్ళీ వాటిలో కూడా మళ్ళీ పోతలు ఉంటాయా? ఇప్పుడు ఆ 10,000 అందరికీ వచ్చేవి. ఆ 10,000 ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది. రేషన్ కార్డు పెళ్లి అయితేనే రేషన్ కార్డు వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 6 ఉంటున్నారు అనుకున్నా, దాంట్లో రేషన్ కార్డు ఫ్యామిలీ ఒక్కరికే ఉంటది, 6 ఉండదు కదా. అలాగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి 10,000. మిగతా వాళ్ళంతా మీరు బ్రతకలేరు కదా. 10,000 సరిపోవాలి. ఇప్పుడు నూనెలు కరెంట్ ఇవే సరిపోతాయి. 3 నెలలు ఎక్కడ బ్రతకెళ్ళన్నా 10,000 అంటే 10,000 సరిపోదన్న. ఇవ్వాలి, అందరూ బతుకుతారు కాబట్టి. ఎవరికో ఒకరికి అయితే ఫ్యామిలీ అంతా ఎక్కడ బ్రతకెళ్ళరు. 10,000 కరెక్ట్ కాదన్న. ఓటు వచ్చిందా నీకు? ఓటు వచ్చిందన్న. పిఠాపురమేనా? పిఠాపురమే. మరి ఎలా ఉంటుంది సార్ పిఠాపురం? పిఠాపురం జనసేన ఉంటదన్న. అంతేనా? జనసేన ఉంటది. అందరూ అదే చెప్తున్నారు. చూడు, ఇక్కడ 30 మంది ఉన్నారు ఈ బోట్లలో. ఈ 30 మంది బోట్లని అడగ చూడండి కుక్కర్ని. అందులో 2-3 పోతాయి అంతే. 30 మంది జనసేన అంటారు. జనసేన. అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఏంటంటే, ఇప్పుడు ఓ సీఎం క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడంటే మనం వేయాల్సింది కదన్న. ఇప్పుడు మోడీకి పిఠాపురం ఏంటి తెలియదు మోడీ గారికి. ఇప్పుడు మోడీ గారి దృష్టిలో పిఠాపురం వెళ్ళిందంటే మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారాగే కదా. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎదవని అందరూ అనుకుంటున్నాం అనమాట. మంచి చేస్తాడా మరి మీకు? మంచి చేస్తాడని నమ్మకం ఉందన్న, నమ్మకం ఉంది. సీఎం క్యాండిడేట్ పోటీ చేస్తాడు కదన్న, గెలిపిద్దామన్నా. పిఠాపురం ప్రపంచానికి పరిచయం చేస్తారంటారు, మళ్ళీ పరిచయం చేస్తారన్న. మీకు నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ చేస్తాడంటారా? మంచి. మరి వైసీపీ వాళ్ళు కూడా డబ్బులు గట్టిగా ఖర్చు పెడుతున్నారు ఈసారి. ఖర్చు పెట్టినా సరే తీసుకుంటారా? తీసుకుంటాం. చెప్పాడు కదా పవన్ అన్న, చెప్పాడు తీసుకోమన్నాడు. అది అలా అని చెప్పాడు. అదే ఖచ్చితంగా తీసుకుంటాం. 3 పార్టీల దగ్గర తీసుకుంటాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం.